మరొత్తరం చూద్దామండి. చిత్తూరు నుంచి నాగేశ్వరి రాస్తున్నారు. చంద్రగ్రహణానికి ముందు, చంద్రగ్రహణం తర్వాత స్నానం చేయాలంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గ్రహణ ఆరంభంలో చేసేటువంటి స్నానం వల్ల, అంటే గ్రహణం పట్టిన వెంటనే స్నానం చేయమంటారు. ఆ స్నానం వల్ల ఆ సమయంలో చేసినటువంటి స్నాన దాన జపాదులన్నీ కూడా కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయి. స్నానం చేయడం పవిత్రత కోసమే, కానీ గంగాజలాన్ని స్మరించుకుంటూ, నదులను స్మరించుకుంటూ స్నానం చేయడం ద్వారా స్నానం వల్ల కూడా పుణ్యం వస్తుంది. మన పద్ధతి అది. స్నానం అనేది ఊరికే శుభ్రత కోసం కాదు, పవిత్రత అనేది లోపల పవిత్రత కోసం కూడా చేసేటువంటిది. కాబట్టి గ్రహణ సమయంలో స్నానం చేయడం వల్ల చాలా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. కొంతమంది అయితే మనకు సముద్ర స్నానం చేస్తుంటారు ఆ సమయంలో. ఒకసారి కామకోటి వారు విజయవాడలో కృష్ణానదిలో స్నానం చేసి ఆ సమయం అంతా కూడా ఆ నదిలోనే ఉండి జపం చేసుకున్నారు. ఇలాగా అనమాట. సముద్ర స్నానం కూడా చేస్తుంటారు. చాలా మంది కూడా ఈ గ్రహణ సమయంలో మొత్తం నదిలోనే ఉంటారు, మొత్తం పట్టి నుంచి విడిచిన దాకా కూడా. ఎందుకోసం అంటే నదిలో జపం చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం అని. ఇంట్లో జపం చేసుకునే దానికంటే నదిలో జపం చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుందని ఉద్దేశం. ఆ విధంగా గ్రహణానికి ఆరంభంలో చేసేటువంటి స్నానం వలన పుణ్యం వస్తుంది. అదేవిధంగా గ్రహణ సమయంలో మనం జపం చేసుకోవాలి కాబట్టి దానికి తగినటువంటి పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత కోసం ఇంకేం చేస్తుంటారంటే ముందుగా బట్టలు ఆరేసుకుంటారు. ఆ ఆరేసుకున్నటువంటి బట్టలకు దర్భలను ముడెడుతుంటారు. అంటే దర్భ ముడెట్టకపోతే ఆ బట్ట పవిత్రం కాదనమాట ఆ సమయంలో. ఆ విధంగా దర్భ ముడెట్టినటువంటి బట్టలు ఆ సమయంలో కట్టుకుని పొడిబట్టలు కట్టుకోవాలి, తడిబట్టతో కాదు. నదిలో ఉన్నప్పుడు తడిబట్ట అయినా ఇబ్బంది లేదు. అయితే ఈ పొడిబట్టలు కట్టుకుని ఆ జపాధికం అంతా కూడా చేసుకుని గ్రహణం అయిపోయిన తర్వాత చేసేటువంటి స్నానం దేనికి ఉపకరిస్తుందంటే, గ్రహణంలో ఉండేటువంటి ఆ సమయంలో ఉన్న, అంటే ఒక రకంగా ఆశౌచం అటువంటిది. ఆ ఆశౌచ దోషం పోవడం కోసం తర్వాత స్నానం చేయాలి. అయితే చిన్నపిల్లలు కానీ లేకపోతే ముసలివాళ్ళు కానీ వాళ్ళు మొదటి స్నానం చేయగలిగినా చేయలేకపోయినా గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే తర్వాత పవిత్రత కోసం. లేకపోయినట్లయితే ఆశౌచం ఉంటుంది. ఆ విధంగానే మొదట స్నానం చేయలేనటువంటి వాళ్ళు గంగాజలాన్ని నెత్తి మీద పుండరీకాక్ష 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 అని చల్లుకున్నట్లయితే ఆ పవిత్రత కూడా వస్తుంది. ఎందుకంటే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి స్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి అని లోపల బయట కూడా పరిశుద్ధుడవుతాడు. కాబట్టి ఆ జలాన్ని ప్రోక్షణ చేసుకోవడం ద్వారా కూడా మనకు పవిత్రత వస్తుంది. అలాగే స్నానం కూడా పలు రకాలుగా ఉంటుంది. విభూది స్నానం అని అంటుంటారు. అంటే అది కూడా పవిత్రతనే ఇస్తుంది. అంటే ఆ నీళ్లు చల్లుకుని చక్కగా విభూది పెట్టేసుకుని ఆ తర్వాత జపం చేసుకుంటూ ఉంటే కూడా పెద్ద సమస్య కాదు. అంటే సమస్య అనేటువంటిది అక్కడ పరిస్థితిని బట్టి, అవకాశాలను బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ సమయంలో స్నానం చేయడం ఆరోగ్యకరం కాదనుకోండి, కానీ వాళ్ళు చేసినట్లయితే అనారోగ్యంతో బాధపడే కంటే ఈ పవిత్రత కోసం విభూది పెట్టుకుని చక్కగా నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. అలా అయితే రెండో స్నానం మాత్రం అందరూ చేయాలి, తప్పదు. ఇల్లంతా కూడా కడుక్కోవాలి.